విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం జరిగింది చూస్తున్నాం. అక్కడ ప్రస్తుతం మంటలు కూడా కనిపిస్తున్నాయి. అయితే స్టీల్ బకెట్లు ఉంటాయి, అందులో లిక్విడ్ స్టీల్ ఉంటుంది. అది కార్మికుల పైన పడినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైనట్టుగా కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుతం చూస్తున్నాం ప్లాంట్ SMS 2లో ఈ స్టీల్ లిక్విడ్ ఉండే బకెట్స్ కింద పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ మెల్టెడ్ స్టీల్ మొత్తం కూడా కరిగిన ద్రవ రూపంలో ఉన్న స్టీల్ కాస్త ఇద్దరు కార్మికులపై పడినట్టుగా చెప్తున్నారు. ఆ ఇద్దరు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. పలువురు కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. లోపలి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. SMS ప్లాంట్ 2 లోపలి దృశ్యాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. లిక్విడ్ స్టీల్ పడి ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైనట్టుగా సమాచారం. ఇంకా పలువురు కార్మికులు లోపల చిక్కుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. చెప్పండి, ఇద్దరు కార్మికుల పైన ఈ లిక్విడ్ స్టీల్ పడినట్టు చెప్తున్నారు. వాళ్ళిద్దరిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారా? లోపల ఇంకా ఎంతమంది కార్మికులు ఉన్నారు? మంటలు కూడా అంటుకున్నట్టున్నాయి. వీటిని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి? పూర్తి సమాచారం ఏంటి నాయుడు? ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఏదైతే ఆ ల్యాండ్ లిక్విడ్ ఉందో అది ఒక్కసారిగా బకెట్ లో ఉన్నది, ఒక్కసారిగా ఆ నేల మీద పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాద సమయంలో చాలా మంది కార్మికులు పనిచేస్తున్నారు. చాలా మంది కార్మికులకు కూడా తీవ్రమైన గాయాలు అయినట్లు మనకు సమాచారం అందుతుంది. గాయాలైన వారిని స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్కి అవుతున్న తరలించారు. వారందరికీ కూడా వైద్యం జరుగుతుంది. వారిలో కొంతమంది పరిస్థితి కఠినంగా కూడా ఉన్నట్లు మనకి తెలుస్తుంది. అయితే స్పష్టంగా ఎంతమందికి తీవ్ర గాయాలయ్యాయి, ఎంతమందికి ప్రమాదం తీవ్రంగా జరిగిందనే విషయాలు మనకి ఆ సేపట్లో మనకి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సమాచారం అందిన వెంటనే ఆ ఘటనా స్థలానికి సైట్ సిబ్బంది కూడా చేస్తున్న మంటలు అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అది చాలా వేడిగా ఉంటుంది. ఆ ద్రావం ఒక్కసారిగా వలకడంతో ఈ ప్రమాదం సంభవించని చెప్తుంది. అయితే తరచు ఇటువంటి ప్రమాదాలు స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నాయి. సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి చాలా రోజుల నుండి కార్మికులంతా కూడా ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ కూడా స్టీల్ యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు అయితే చాలా రోజులు చెప్తున్నారు. అటువంటి ప్రయత్నం నేను చేయకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అంటే ల్యాండ్ నుండి ఒక స్టీల్ తయారు చేసేందుకు బాగా మరిగిస్తారు. మరిగించినదంతా కూడా ఒక్కసారిగా ఆ బకెట్ లో నుంచి కింద పడడంతో వణికిపోవడంతో ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం వణికిపోయిన సమయంలో చాలా మంది కార్మికులు కింద పనిచేస్తున్నారు. చాలా మంది మీద కూడా ఈ ద్రవం పడి చాలా మందికి తీవ్ర గాయాలు అయినట్లు మనకు తెలుస్తుంది. స్వామినాయుడు, చాలా హై టెంపరేచర్ ఉంటుంది కదా ఈ మెల్ట్ చేసే టైంలో, 1000 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. ఊరికే స్టవ్ మీద పెట్టిన గిన్నె ముట్టుకుంటేనే ఏ స్థాయిలో కాలుతుందో మనకు తెలుసు. అలాంటిది ఈ లిక్విడ్ స్టీల్ వాళ్ళ పైన పడింది అని చెప్తున్నారు. ఎలా ఉన్నారు? ఇద్దరు కార్మికుల, ఇంకా ఎంతమంది ఉన్నారు లోపల ఆ టైంలో వర్క్ చేస్తున్న వాళ్ళు? వాళ్ళకి సరైన చికిత్స అందే వాతావరణం ఉందా నాయుడు? ఆ ప్రమాదం జరిగిన సమయంలో పదుల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. అయితే చాలా మంది మీద ఈ ద్రవం ఒలికిపోయి ఉండొచ్చు. చాలా మందికి కూడా తీవ్ర గాయాలని మనకు తెలుస్తుంది. గాయాలైన వారిని స్టీల్ ప్లాంట్ లో ఉన్న జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. ఇందులో చాలా మందికి తీవ్రమైన గాయాలు జరిగాయి. కొంతమందికి సీరియస్ గా ఉంది, పరిస్థితి కూడా సీరియస్ గా ఉందని అక్కడి నుండి మనకి సమాచారం అందుతుంది. మామూలుగా ఈ స్టవ్ మీద కానీ, లేదంటే మనం మంట పెట్టినప్పుడు కానీ, ఏదైనా స్టవ్ మీద ఉన్న వస్తువులు కానీ, లేదంటే పొయ్యి మీద ఉన్న వస్తువులు కానీ ముట్టుకుంటేనే మనకి చాలా వేడిగా ఉంటుంది. అలాంటిది కొన్ని వందల వేలు డిగ్రీల సెల్సియస్ లో దాన్ని మండిస్తుంటారు. అలాంటి ద్రవం ఒక్కసారిగా మీద నుంచి కింద పడ్డదంటే మనుషుల మీద పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన స్పందించిన తోటి కార్మికులు కానీ, లేదంటే అక్కడ పనిచేసే సిబ్బంది కానీ గాయపడిన వారిని తీసుకుంటే జనరల్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. వారికి చికిత్స మాత్రం అయితే అందిస్తున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి తీవ్రంగానే ఉందని కార్మికులు కానీ, లేదంటే అక్కడి నుండి అందుతున్న సమాచారం వల్ల కానీ మనకు తెలుస్తుంది. నాయుడు, ప్రస్తుతం లోపల మంటలు కూడా అంటుకున్నాయి కదా, అవి కంట్రోల్ అయినట్టు చెప్తున్నారా? ప్రస్తుతం సేఫ్ వాతావరణం ఉందా? లోపల కొంత టెంపరేచర్ కూడా చాలా అత్యధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇంటర్నల్ గా ఎలాంటి వాతావరణం ఉంటుందో తెలియదు కానీ వాస్తవ పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే ఈ అత్యంత వేడితో ఉన్న ద్రవం ఒక్కసారిగా కింద పడిందో అక్కడ ఒక భయానకమైన వాతావరణం అయితే నెలకొంది. కొంతమంది ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని కాపాడుకునేందుకు ప్రయత్నించగా, కొంతమంది ఎవరి మీద అయితే ఈ ద్రావం పడిందో వాళ్ళు ఆహాకారాలు చేసినట్లు కూడా మనకి తెలుస్తుంది. పక్క డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు త్వరగతిన అక్కడికి రావడం, అక్కడ ఉన్న వారిని ద్రావం పడిన వారిని తీసుకుని వారిని కాపాడే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇంకా మంటలు అదుపులోకి
వచ్చినట్లు గానీ, ఆ వేడి గాని అదుపులోకి వచ్చినట్లు గాని మనకి వచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు. అయితే ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి మాత్రం ఫైర్ ఇంజిన్ చేరుకున్నాయి. ఫైర్ ఇంజిన్ చేరుకుని ఏదైతే ఆ ద్రావకాన్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా ఆ ద్రావకం అదుపులోకి రావడాన్ని దాన్ని చల్లార్చడానికి కొంత సమయం అయితే పట్టే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. నాయుడు, ప్రస్తుతం ఈ లోపల పనిచేసే వాళ్ళకి సేఫ్టీ గేర్ ఏమి ఉండదా? అంటే ఎందుకంటే ఇన్ని వేల డిగ్రీస్ సెల్సియస్ లిక్విడ్ స్టీల్ లోపల ఉంటుంది. ఆ వాతావరణంలో వీళ్ళు పనిచేయాలి కదా, సేఫ్టీ గేర్ ఎంతవరకు ఉంటుంది లోపల పనిచేసే కార్మికులకి? అంటే సేఫ్టీ ఉన్నప్పటికీ కూడా ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం అని చెప్తున్నారు. లేదంటే ఈ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల జరిగి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది కార్మికులు చెప్తున్నారు. అయితే ఇది పడినప్పుడే మాత్రమే ఎంత సేఫ్టీ తీసుకున్నప్పటికీ కూడా అది 1000 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఉంటది కాబట్టి ఒక్కసారిగా ఎలాంటి భద్రతా ప్రమాణాలు కానీ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కానీ అది ఒంటి మీద పడితే మాత్రం ఖచ్చితంగా మనిషికి తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ సమయంలో వారికి ప్రాణానికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి గాయపడిన వారిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, తీవ్రంగా గాయపడిన వారికి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, వాళ్ళలో ఎంతమంది ప్రాణానికి ఏమైనా హాని కలిగే అవకాశం ఉందా అనే విషయాలు అయితే మనకి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. స్వామినాయుడు, లైన్ లో ఉండండి. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. లోపల ఈ యూనిట్ లోపల ఏం జరిగింది అనేది చాలా క్లియర్ గా కనబడుతోంది. 1000 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర ఈ స్టీల్ ని మరిగిస్తారు. అది లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఘన ఉక్కు కింద మారుస్తారు. ఆ ప్రక్రియలో భాగంగా బకెట్స్ లో ఉంటుంది ఈ లిక్విడ్ స్టీల్ అంతా కూడా. ఆ బకెట్లు ఒక్కసారిగా కూలిపోయినట్టుగా చెప్తున్నారు. దానివల్ల మొత్తం మంటలు అంటుకున్న పరిస్థితి లోపల కనబడుతోంది. SMS-2 యూనిట్ దీన్ని చెప్తున్నారు. అయితే కింద మొత్తం 10ల సంఖ్యలో కార్మికులు ఆ టైంలో వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం 2కి గాయాలనేది అయ్యాయి అనేది ధృవీకరిస్తున్నప్పటికీ కూడా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంటర్నల్ గా లోపల ఈ యూనిట్లలో పనిచేసే వాళ్ళకి సేఫ్టీ గేర్ ఎంతవరకు ఉంటుంది, ఒకవేళ ఆ సేఫ్టీ గేర్ ఉన్నా కూడా ఈ స్థాయి లిక్విడ్ స్టీల్ పడితే అది ఎంతవరకు తట్టుకోగలుగుతుంది అనే విషయాలు ఇంకా మనకి తెలియాల్సింది. అయితే మనం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజ్ చేస్తారు అనే దిశగా వార్తల్లో నిలిచిన పరిస్థితి. కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం అవన్నీ కూడా మనం చూసాం. అయితే చాలా మంది కార్మికుల్ని తొలగించారు. అయితే రెగ్యులర్గా దీంట్లో సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ కానీ ఇవన్నీ ఎంతవరకు జరుగుతున్నాయి, సరైన మెయింటెనెన్స్ ఎంతవరకు ఉంది అనేది పూర్తి సమాచారం మనకి తెలియదు. ఎలాంటి పరిస్థితుల్లో కార్మికులు వర్క్ చేస్తున్నారు అనేది కూడా మనకి తెలియదు. కానీ ఒక్కసారిగా ఇలాంటి ఒక భారీ ప్రమాదం వార్తల్లోకి రావడం కూడా మనకు కనబడుతోంది. ఉక్కు ఉత్పత్తిలో మంచి స్థానంలో, పేరు తెచ్చుకున్న స్థానంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ ఏమన్నా ఇన్స్పెక్షన్స్ తక్కువ జరుగుతున్నాయా, లేకపోతే సరైన మెయింటెనెన్స్ లేని కారణంగా ఈ బకెట్స్ లాంటివి కూలిపోయాయా, ఈ డేటా అంతా ఇప్పటికైతే మనకి తెలియదు. కానీ 10ల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు అనే విషయం మాత్రం తెలుస్తోంది. అధికారికంగా 2 గాయపడినట్టుగా కూడా చెప్తున్నారు. వాళ్ళిద్దరూ స్టీల్ ప్లాంట్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు అనేది చెప్తున్నారు. అయితే ఈ 1000 డిగ్రీల సెల్సియస్లో ఉండే లిక్విడ్ స్టీల్ మీద పడింది అని చెప్తున్నారు. మరి వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, ఈ మంటలన్నీ అదుపులోకి వచ్చాయా లేదా అనే వివరాలన్నీ కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనకి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తున్నాం. అయితే ఈ SMS-2 యూనిట్ లోపల మాత్రం మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. అర్థం చేసుకోవచ్చు మనం. లిక్విడ్ స్టీల్ అంటే ద్రవ రూపంలో ఉన్న ఉక్కు కింద పడితే ఏ విధంగా ఉంటుందో ఒక వికృత రూపం లేకపోతే ఒక విధ్వంసకర వాతావరణం అయితే మనకి విజువల్లో కనబడుతోంది. లోపలి దృశ్యాలు ఇవన్నీ కూడా భారీ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఫోన్ లైన్ లో ఉన్నారు. నాయుడు, చెప్పండి, లోపలి దృశ్యాలు కొంత భయంకరంగా కనబడుతున్నాయి. ఎందుకంటే 1000 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉన్న ఉక్కు ఇదంతా కూడా లోపల ఏంటి వాతావరణం నాయుడు, కంట్రోల్ అయిందా? ఇది అర్లీ విజువల్సా? ఇందులో ఇంకా ఏదైతే ఆ ద్రవం ఉందో దాన్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ద్రవం పడడం వల్ల ఏర్పడిన మంటలను కూడా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆ మంటలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి దాన్ని అదుపులోకి తేవాలంటే సామాన్యమైన విషయం కాదు. ఏదైనా ఒక బిల్డింగ్ అంటుకుందంటే దాన్ని కొన్ని గంటల్లో అదుపులోకి తెచ్చే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. కానీ ఇది భారీ ప్రమాదం కాబట్టి అది ఎక్కడైతే ద్రవం పడిపోయిందో అక్కడ
ఆ మంటలు అంటుకోవడం, అది మిగతా ప్రాంతాలకు విస్తరించడం లాంటివి కూడా జరుగుతాయి. వెంటనే అనుకున్నట్టు దాన్ని అదుపులోకి తేవడం చాలా కష్టమవుతుంది. అయితే పెద్ద ఫైర్ ఇంజిన్లు మాత్రం లోపలికి వెళ్ళాయి, అలాగే కొన్ని అంబులెన్స్లు కూడా లోపలికి వెళ్ళాయి. గాయపడిన వారు మాత్రం బయటికి తీసుకొచ్చి జనరల్ హాస్పిటల్కి తరలిస్తున్నారు. అయితే మంటలను అదుపులోకి తీసుకురావడానికి మాత్రం తీవ్రంగా చెల్లిస్తున్నారు. మంటలు అదుపులోకి తేవడం అంత ఈజీ ఏమీ కాదు. మరి కాసేపట్లో మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కానీ ఈ ప్రక్రియ మాత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తరలించారని చెప్తున్నారు. అయితే ప్రమాదం మాత్రం తీవ్రమైందని మనకి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఎందుకంటే అది బాగా వేడి చేసుకున్న ద్రవం కాబట్టి ఒక్కసారిగా కార్మికుల మీద పడడంతో పైనుంచి ఖచ్చితంగా వాళ్ళకి తీవ్రమైన గాయాలు అయి ఉంటాయి. ప్రమాదం తీవ్రంగా జరిగే ఉంటుంది. అయితే వారికైతే చికిత్స అందిస్తున్నారు, కానీ వారి పరిస్థితి ఏ విధంగా ఉందనేది మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. బిందు నాయుడు, ఎవరితో అయినా మాట్లాడారా? అంటే ఈ ఇన్స్పెక్షన్స్ కానీ ఇవన్నీ చాలా రెగ్యులర్ బేసిస్ లో జరగాల్సి ఉంటుంది కదా, అవన్నీ ప్రాపర్ గా చేస్తున్నట్టు కార్మికులు కానీ ఇతరులు ఏమన్నా చెప్తున్నారా? అయితే కార్మికులు మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా సిబ్బందిని తగ్గించడం, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ మాత్రము స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వదిలేస్తుంది. పూర్తిగా స్టీల్ ప్లాంట్ నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తుంది. అలాగే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది, లేదా అమ్మేసే ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా స్టీల్ ప్లాంట్ మెయింటెనెన్స్ ను గాలికి వదిలేసింది. చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నప్పటికీ కూడా స్టీల్ యాజమాన్యం పట్టించుకోలేదు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మెయింటెనెన్స్ చేయాలి, అలాగే అన్ని విభాగాలను ఆధునీకరించాలి. స్టీల్ ప్లాంట్ స్థాపించి 40 సంవత్సరాల పైన అవుతుంది కాబట్టి అందులో ఉన్న యంత్రాలన్నింటినీ ఆధునీకరించాలని గొగ్గోలు పెడుతున్నప్పటికీ కూడా స్టీల్ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లుగా అవతరిస్తుంది. ఒకవేళ ప్రమాదం జరిగినా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అందించడానికి కానీ వాళ్ళు కాపాడడానికి కానీ లేదా అటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. యాజమాన్యం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నప్పటికీ కూడా యాజమాన్యం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని చెప్పి అనేక సందర్భాల్లో కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనిలో భాగంగానే ఈ రోజు ప్రమాదం జరిగి ఉండొచ్చు అనే అనుమానాన్ని కూడా చాలా మంది కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామినాయుడు. చూస్తున్నాం ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. లిక్విడ్ స్టీల్ 2 కార్మికుల పైన పడినట్టుగా చెప్తున్నారు. ఆ 2 కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఎంతమంది కార్మికులు లోపల ఉన్నారు అనేది తెలియాల్సింది. అయితే ఈ SMS-2 యూనిట్ మొత్తం కూడా ప్రస్తుతం మంటలు అంటుకున్నాయి. దీన్ని ఇంకా కంట్రోల్ చేయాల్సిందనే అంశం కూడా ప్రధానంగా తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్ SMS-2లో హాట్మెంట్ బకెట్లు కూలాయి. స్టీల్ లిక్విడ్ పడి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయినట్లుగా సమాచారం. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్లాంట్ SMS-2లో హాట్మెంట్ బకెట్లు కూలాయి. స్టీల్ లిక్విడ్ పడి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయినట్లుగా సమాచారం. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్ SMS-2లో హాట్మెంట్ బకెట్స్ కూలాయి. స్టీల్ లిక్విడ్ పడి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏదైతే స్టీల్ మరిగిస్తారో ఆ స్టీల్ తీసుకెళ్లే ల్యాండింగ్ నుంచి భారీగా ఆ ద్రవం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా కార్మికుల మీద పడడంతో మనకి అందుతున్న సమాచారం ప్రకారం 8 మంది వరకు కార్మికులు చనిపోయారని చెప్పి సమాచారం అందుతుంది. అయితే కార్మికులు పనిచేస్తున్న సమయంలో పైనుండి ఈ ద్రావణం ఒక్కసారిగా కార్మికుల మీద పడడంతో చాలా మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పైనుంచి ద్రావణం వెళ్తున్న సమయంలోనే కింద కార్మికులు పనిచేస్తున్నారు. ఆ సమయంలో ఆ ద్రావణం పడడంతో కార్మికుల మీద చాలా మందికి గాయాలయ్యాయి. చాలా మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. 8 మంది కార్మికులు చనిపోయినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వారందరినీ కూడా స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ కి తీసుకుని చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 10 సంఖ్యలో అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా ఈ ద్రావకం కింద పడడంతో కొంతమంది కార్మికులు భయభ్రాంతులతో పరుగులు తీశారు. మరి కొంతమంది ఆ ఏదైతే ద్రావణం ఉందో ద్రావణం కింద
పడిపోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలు వెళ్ళంతా కాలిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. గాయపల్లి వారిని జనరల్ హాస్పిటల్ తీసుకుని వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే కార్మికులు చాలా రోజుల నుండి కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో మెయింటెనెన్స్ లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుంది. సరైన మెయింటెనెన్స్ చేయాలి. ఇప్పటికే చాలా వివిధ విభాగాలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేస్తున్నారు. సరైన మెయింటెనెన్స్ లేకపోతే కార్మికులకు ప్రమాదాలు జరుగుతాయి, వారి ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని చెప్తున్నప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పరిశీలన పట్టిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదైతే కార్మికులు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారో దానిలో భాగంగానే ఈ రోజు ప్రమాదం జరగడం చాలా మంది కార్మికులు అంటే 8 మంది వరకు మనకు ప్రస్తుతం సమాచారం ప్రకారం 8 మంది కార్మికులు చనిపోయినట్టు మనకి తెలుస్తుంది. సరైన యాజమాన్యం భద్రతాపరమైన చర్యలు తీసుకునేలాగా ఇటువంటి ప్రమాదాలు జరిగేవి. స్టీల్ ప్లాంట్ స్థాపించి చాలా సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి కూడా ఆ పాత సామాన్లు మాత్రమే ఉన్నాయి తప్పితే కొత్త సామాన్లు ఎక్కడ కూడా తెచ్చిన దాఖలాలు లేవు. ఉన్న ఏవైతే కొద్దిపాటి విభాగాలను కూడా అప్పచెప్తున్నారు తప్పితే ప్రభుత్వం స్టీల్ యాజమాన్యం సరైన చర్యలు తీసుకునేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే కార్మికులకి తీవ్రమైన ప్రమాదం జరిగి 8 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. ఇక మిగిలిన వారందరికీ కూడా చికిత్స జరుగుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పి మనకు అందుతున్న సమాచారం మీకు తెలుస్తుంది. కవిత స్వామి, అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎంతమంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా బయటకు వస్తున్నాయా? అధికారులు ఏం చెప్తున్నారు ఈ ప్రమాదానికి సంబంధించి? పనిచేసే సమయంలో స్పష్టంగా ఎంతమంది ఉన్నారనే విషయం తెలిసిపోయినప్పుడు కూడా అక్కడ సెకండ్ షిఫ్ట్ వాళ్ళు ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆమె నిర్వహిస్తున్న సమయంలోనే ఏదైతే ఈ ద్రావకం ఉందో వాళ్ళ డిగ్రీలు సెల్సియస్ తో మండించి దీన్ని స్టీల్ తయారు చేస్తారు. ఈ ద్రావకం ఎస్ఎంఎస్ స్టీల్ తయారు చేసి అక్కడి నుండి ల్యాండర్ల ద్వారా దాన్ని వేరే విభాగానికి తరలిస్తారు. అది ఒక్కసారిగా వలగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద సంఖ్యలో అక్కడ కార్మికులు ఉన్నారనే సమాచారం అయితే మనకి అందుతుంది. ఒక్కసారిగా ఆ ద్రావకం మేదన పడడంతో చాలా మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. చాలా మంది ఆ ద్రావకం కింద ఉండిపోయారు. కొంతమంది ఆ ద్రావకం పడినప్పుడు కదలలేని పరిస్థితి ఉన్నంత కాలిపోయి మరికొంతమంది గాయాలతో బయటకు వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే చుట్టుపక్కల విభాగాల్లో ఉన్న కొంతమంది వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన వారిని జనరల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అలాగే ఆ ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్ లు కూడా అక్కడికి చేరుకొని ఎవరైనా క్షతగాతులు ఉంటే వారందరినీ కూడా హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. అయితే మంటలు కూడా ఆ ద్రావకాన్ని కూడా చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల విభాగాలకు అందుకున్న మంటలను కూడా అదుపులో తెచ్చేందుకు ఫైర్ ఇంజిన్లు కూడా పనిచేస్తున్నాయి. అయితే ఆ మంటలు కానీ లేదంటే ఆ వేడిగా ఉన్న ద్రావకాన్ని కానీ అంత త్వరగా చల్లార్చడం కానీ లేదంటే ఆ మంటలను అందుబాటులోకి తీసుకురావడం కానీ అంత త్వరగా ఏమి జరగదు. వాటిని అదుపులోకి తీసుకోవడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందనే విమర్శలు అయితే కార్మికుల నుండి వినిపిస్తున్నాయి. సరైన చర్యలు తీసుకునేలాగా ఇటువంటి ప్రమాదం జరగకపోయే అభిప్రాయం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు కదా. విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ 2 విభాగంలో హాట్ మెటల్ బకెట్స్ కూలిపోవడంతో ఈ భారీ ప్రమాదం సంభవించింది. బకెట్లలో ఉన్న స్టీల్ లిక్విడ్ ఒక్కసారిగా కార్మికులపై పడటంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ 2 విభాగంలో హాట్ మెటల్ బకెట్స్ కూలిపోవడంతో ఈ భారీ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ భారీ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మంటలు అదుపులోకి రావడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ మెల్టింగ్ షాప్ కి సంబంధించి ఎస్ఎంఎస్ 2 విభాగంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో అదే ప్రాంతంలో దాదాపు 10 మంది కార్మికులు విధులు నిర్వహిస్తా ఉన్నారు. దాదాపు 8 మంది మృతి చెందినట్టుగా ఇప్పటికే సమాచారం అందుతుంది. అధికారికంగా ఇంకా స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఎస్ఎంఎస్ 2 లో మంటలు వ్యాపించాయి. వాటిని పూర్తిగా ఫైర్ సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ లో ఇది కొత్తగా జరిగినటువంటి ప్రమాదం మాత్రమే కాదు, గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. పూర్తిగా ఇటీవల కాలంలో గడిచిన 2-3 ఏళ్లుగా పూర్తిగా సేఫ్టీని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కాస్త నిర్లక్ష్యం చేస్తుందనేది మరోసారి తేటతెల్లమైంది. ఫలితంగా కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో కూడా పలు సందర్భాల్లో
లోపల ప్లాంట్ లోపల జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రమాదాల్లో కార్మికులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందడం అత్యంత దురదృష్టకరమైనటువంటి అనిల్, ఘటనగా మీరు ఒక్క నిమిషం భావించాల్సి ఉంటుంది. హోల్డ్లో ఉండండి. ఇదే అంశంపై స్పందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు సిపిఎం నేత లోకనాథం గారు. నమస్తే సార్. నమస్తే అండి. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఈ ఘోర ప్రమాదం గురించి మీరు వినే ఉంటారు. ఇది యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా కార్మికులు చెప్తూ ఉన్నారు. మీరేమంటారు సార్? ఖచ్చితంగా యాజమాన్యం యొక్క వైఫల్యం అనేది స్పష్టంగానే అర్థమవుతా ఉంది. ఎందుకంటే గత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ కి ఇవ్వాల్సిన సొంత గనులు ఇచ్చేదానిలో కానీ, పాత మిషన్లు ఏవైతే ఉన్నాయో దాని ఆధునీకరణకు కావాల్సిన నిధులు కానీ కేటాయించడంలో తీవ్రమైన వైఫల్యం ఉంది. అదే కాదు, స్టీల్ ప్లాంట్ అనేది ఈ దేశానికి ఒక కీలకమైన రంగం. ఆ రంగానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వట్లేదు. గత 5 ఏళ్ల నుండి పెద్ద ఎత్తున అక్కడున్న కార్మిక వర్గం ఉద్యమం నిర్వహిస్తూ ఉంది. ఈ ఉద్యమం యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి? స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి దాదాపు 40 సంవత్సరాలు అవుతా ఉంది. పాత మిషనరీలు ఏవైతే ఉన్నాయో ఆ పాత మిషనరీలన్నిటికీ ఆధునీకరణ చేస్తే తప్ప ఉత్పత్తి తీసుకొచ్చేదానికి అవకాశం లేదనేది వాళ్ళ ప్రధానమైన ఎజెండాగా ఉంది. దాంతో పాటు సొంత గొడవలు కేటాయించగలిగితే లాభాల్లో వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంటుందనేది కూడా స్పష్టంగానే వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ఇవన్నీ పరిధిలో తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలనే ఏకైక లక్ష్యంతో కుట్రపూర్తంగా ఇప్పుడున్న ఏవైతే యంత్రాలు ఉన్నాయో ఆ యంత్రాలను ఆధునీకరణ చేయకుండా ఉండడంలో భాగంగానే 8 మంది చాలా విలువైన ప్రాణాలని కోల్పోయారు. మాకు తెలిసిన సమాచారం బట్టి 8 మంది పర్మనెంట్ వర్కర్లు, 2 కాంట్రాక్ట్ వర్కర్లు అనేది అది SMS 2లో జరిగింది అనేది తెలియజేస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల సందర్భంగా ఒక వాగ్దానం చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని యొక్క తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని చాటి చెప్పేది స్టీల్ ప్లాంట్, దీన్ని పరిరక్షిస్తామని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అక్కడున్న కార్మికులను భాగస్వామ్యం చేసే దగ్గర కానీ, లేదా ఉత్పత్తికి సంబంధించిన పరికరాలను మార్పులు చేసే దగ్గర కూడా తీవ్రమైన వైఫల్యం ఉందనేది స్పష్టం. గత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,500 మంది కాంట్రాక్ట్ లేబర్ తొలగించారు. ఉన్న వర్కర్ల మీద విపరీతమైన పనిభారం పడింది. ఇట్లాంటి నేపథ్యంలో ఒక కార్మికులు పనిచేయాలంటే భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. వాళ్ళు భద్రతా ప్రమాణాలు అందులో SMS లాంటి డిపార్ట్మెంట్ లో పనిచేయాలంటే 2 గంటలు పనిచేస్తే 2 గంటలు ఏసీలో ఉంటే తప్ప సాధ్యమయ్యే పని కాదు. అట్లాంటి ఒక కీలకమైన విభాగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం తీసుకోకపోవటం వల్లే ప్రాణం కోల్పోయారు. కాబట్టి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం, ప్రభుత్వం యొక్క హత్యలుగానే భావించాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, అంటే ఈ ప్రమాదంలో మనం చాలా మంది చనిపోవటం చూస్తున్నాము, ఎంతో మంది గాయాల పాలయ్యారు. అండ్ దేశంలోనే ఒక కీలక ఉక్కు కర్మాగారంగా పేరున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికుల భద్రత కంటే కూడా ఉత్పత్తికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అనుకోవచ్చా సార్? ఖచ్చితంగాను. ఎందుకంటే మనం ఏదైనా ఒక ఆధునిక పరిశ్రమ ఏర్పాటు చేయడం అంటే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ భద్రత గురించి ఆలోచించాలి. ఈ రోజు విశాఖపట్నంలో అక్కడే కాదు, ఫార్మా కంపెనీలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన దాంట్లో నివారణ చర్యలు చేపట్టట్లేదు. కనీసం అంటే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు చెక్ చేసి ఏ పరికరాలు బాగు చేయాలో లేదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా చూడలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పట్టినట్టున్నారు. దానితో కుములేటివ్ గా వచ్చే ఒక అంశం ఏంటంటే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఏదో స్పందిస్తున్నట్టు జరుగుతుంది. ఆ ప్రమాదాల తర్వాత యథేచ్ఛగా వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి కార్మిక భద్రత లేకుండా, కార్మికులకి సరైన సౌకర్యం లేకపోతే వచ్చే అంశం. ఈ ప్రమాదానికి సంబంధించిన దాంట్లో మనం హాట్ మెటల్ లాగి ఉంటుంది. హాట్ మెటల్ అనేవి చాలా ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి. దానికి సంబంధించిన పరికరాలు అవన్నీ పరికరాలు లేకపోయేసరికి హాట్ మెటల్ ఒకేసారి బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడంతో 8 మంది సజీవ దహనం అయ్యారు అనేది తెలుస్తా ఉంది. ఎంతమందికి ఇంకా ప్రమాదంలో గాయపడ్డారనేది కూడా స్పష్టంగా చూడాల్సి ఉంది. దీనికి సంబంధించిన దాంట్లో మాత్రం ప్రభుత్వం యొక్క వైఫల్యము అనేది, ఒక ప్రభుత్వ రంగ సంస్థ దాదాపు 25,000 మంది
ఉద్యోగస్తులు మరొక 25,000 మంది కాంట్రాక్ట్ లేబరు 1,00,000 జనాభా ఉన్న ప్రాంతంలో తీసుకోవాల్సిన కనీస భద్రత తీసుకోకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా థ్యాంక్ యూ లోగనాథన్ గారు మీ స్పందన తెలియజేసినందుకు. ఇక ఇదే అంశంపై మాట్లాడేందుకు స్టీల్ ప్లాంట్ యూనియన్ నేత రాజశేఖర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఒక ఘోర ప్రమాదానికి సంబంధించిన న్యూస్ చూస్తూ ఉన్నాం సార్. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది, అనేక మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. సో ఈ ప్రమాదానికి సంబంధించి మీరేం చెప్తారు సార్? ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో చాలా కాలంగా మేము పెడతాం, సరైనటువంటి సేఫ్టీ మెరుగుపరచండి, మెయింటెనెన్స్ చేయండి అని చెప్పి అంటున్నాం. అది సక్రమంగా చేయకపోవడం వల్ల ఈ రోజు ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే అక్కడ SMS1 CCDలో ల్యాండింగ్ వస్తున్నప్పుడు ఆ ల్యాండింగ్ అనుకోకుండా ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో కింద ఉన్నటువంటి సుమారు 20-30 మంది కార్మికులు ఉంటారు. ఒక 6 విశాఖపట్నం స్టీల్ జనరల్ హాస్పిటల్ పట్టుకెళ్లారు, 2 కేజీఎస్ ఫర్దర్ గా తీసుకెళ్ళని తెలుస్తుంది. దీని మీద ఏంటంటే ఈ నిర్లక్ష్యం అన్నమాట. చాలా మంది కార్మికులను తీసేయడం ఈ మధ్య కాలంలో, ఒక మ్యాన్ పవర్ ఏమో ఉన్నటువంటి వాళ్ళందరూ ERS వెళ్ళిపోవడం, ఉన్నటువంటి కార్మిక పనిభారం పడిపోవడం, ఎవరు సరైనటువంటి ఈ ప్రమాద ఘటన గ్రహించుకోండి. ఇదివరకు కూడా చాలా ప్రమాదాలు జరిగాయి, చాలా ఘోరమైన ప్రమాదం. ఇంతమంది చాలా మంది కాలిపోయినటువంటి వాళ్ళ ముఖాలు కానీ ఇంకోటి కానీ చూడడానికి కూడా వీల్లేని పరిస్థితిలో ఉంది. అంతా కూడా అగమ్యగోచరం. SMS1 లోనే ఇది ఘోర ప్రమాదం. SMS2 లో మామూలుగా అక్కడ కూడా LFAలో జరిగింది, కానీ అక్కడ లక్కీగా భగవంత్ దేవుడు ఎవరికి ఏం కాలేదు అక్కడ. ఇది మటుకు SMS1 లో చాలా మందికి ప్రాణాపాయానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగే కాంట్రాక్ట్ లేబర్ కూడా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. మేము కూడా బయట వేరే పని మీద మేము అదే కోఆర్డినేట్ చేస్తున్నాం. సార్, ప్రతి ప్రమాదం తర్వాత విచారణలు హామీలు అంటూ ఇస్తున్నారు, కానీ ప్రమాదాలు మాత్రం ఆగకపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇది వ్యవస్థ వైఫల్యం అనుకోవచ్చా సార్? ఇది కంప్లీట్ వైఫల్యమేనండి. ఇది కంప్లీట్ గా యాజమాన్య వైఫల్యము. దీని మీద ఇటు సరైన ప్రభుత్వం తాలూకు ఏదో సంస్థలు వాళ్ళు కూడా సరైనటువంటి మానిటరింగ్ లేకపోవడం, అలాగే ఇటు కార్మిక వర్గాన్ని కానీ ఈ సేఫ్టీ వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయకుండా ఏకపక్షంగా యాజమాన్యం రకరకాలుగా చేయడం, ఈ మెయింటెనెన్స్ సేఫ్టీ సక్రమంగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అది నేను భద్రత పెడుతున్నాం. ఇప్పటి నుంచి ఇవన్నీ కొంచెం చేపడినంటే అది పరిచయాలు పెడుతున్నారు. ఈ రోజు ప్రాణాల మీద తెచ్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. సో స్టీల్ ప్లాంట్ లో ఈ సేఫ్టీ కల్చర్ అనేది పూర్తిగా దెబ్బతిన్నట్లేనా సార్? సేఫ్టీ కల్చర్ అంటే కొన్ని ఏరియాల్లో చేస్తున్నారు, కొన్ని కోఆర్డినేషన్ లేక వీటి అధికారులకి సేఫ్టీ డిపార్ట్మెంట్ సరైన గవర్నమెంట్ లేకపోవడం, ఆ సేఫ్టీకి కావాల్సినటువంటి సహకారాన్ని కూడా మేనేజ్మెంట్ అందించకపోవడం కూడా కారణం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ షాప్ 2 విభాగంలో హాట్ మెటల్ బకెట్స్ కూలిపోవడంతో ఈ భారీ ప్రమాదం సంభవించింది. బకెట్లలో ఉన్న స్టీల్ లిక్విడ్ ఒక్కసారిగా కార్మికులపై పడటంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాదం సంభవించిన వెంటనే SMS2 విభాగంలో భారీ మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసి పడుతుండటంతో ప్లాంట్ అంతటా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఘటనతో ప్లాంట్ కార్మికులు వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ 2 విభాగంలో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో భారీ ప్రమాదం సంభవించింది. బకెట్లలో ఉన్న స్టీల్ లిక్విడ్ ఒక్కసారిగా కార్మికులపై పడటంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాదం సంభవించిన వెంటనే SMS2 విభాగంలో భారీ మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసి పడుతుండటంతో ప్లాంట్ అంతటా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు.
గాయపడిన వారి పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనతో ప్లాంట్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ 2 విభాగంలో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో భారీ ప్రమాదం సంభవించింది. బకెట్లలో ఉన్న స్టీల్ లిక్విడ్ ఒక్కసారిగా కార్మికులపై పడటంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాదం సంభవించిన వెంటనే SMS 2 విభాగంలో భారీ మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసి పడుతుండటంతో ప్లాంట్ అంతటా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనతో ప్లాంట్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.